హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలని కానీ మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక ల్యాండ్ అండి. సో చూసాను కదా, మట్టి ఏదైతే తోల్చిపెట్టారో అదనమాట ల్యాండ్. సో మన చుట్టూరు అపార్ట్మెంట్స్ అన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయి మన రెడీ టు అండి. సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ ల్యాండ్ వచ్చేసి మనకు లేఅవుట్ బిట్ అండి. సో లేఅవుట్లో అయితే ఉండిద్ది అనమాట ఇదంతా కూడా మనకు. సో మనకు ఆ స్ట్రైట్ ఏదైతే చూస్తున్నామో అక్కడ వచ్చేసి మనకు స్కాట్స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే వస్తుందండి. సో స్కాట్స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి లోపలికి వచ్చేస్తే సో ఇక్కడ ఈ ల్యాండ్ అయితే వస్తుంది. మీకు ఆ లోపలికి వచ్చేసి ఆ లోపల ఏదైతే చూస్తున్న ఏరియా ఉందో అక్కడ వచ్చేసి మీకు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఈ రోడ్ నుంచి అక్కడికి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి మనకు రెండు వైపుల రోడ్డు ఉంటుందండి. మన పడమర వైపు అండ్ దక్షిణం వైపు అయితే రెండు వైపులా మనకు రోడ్డు అయితే ఉందన్నమాట. సో మనకు రోడ్స్ కూడా వచ్చేసి మనకు పడమర వైపు వచ్చేసి 33 అడుగుల రోడ్డు ఉండిద్ది. సో ఇక్కడ మనం చూస్తున్న దక్షిణ వైపు రోడ్డు, దక్షిణ వైపు వచ్చేసి మనకు 40 అడుగుల రోడ్డు అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మన టోటల్గా కొలతలు వచ్చేసి మనం 42, 82 అయితే వస్తుందండి. సో అక్కడ స్ట్రైట్గా ఏదైతే చూస్తున్నామో అక్కడ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో లోపలికి అనమాట అక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు ఇక్కడ టోటల్గా వచ్చేసి మనకు 383 గజాలు వస్తుందండి. మన పడమర వైపుకి వచ్చేసి 42 అన్న దక్షిణ వైపుకి వచ్చేసి 82. ఈ ల్యాండ్ అనేది మీరు తీసుకొని మీకు డెవలప్మెంట్గా అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే మీరే బిల్డర్ అనుకుంటే మీ కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అండి. ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మన చుట్టూరు అయితే చూస్తున్నాం కదండి. సో మన కానూరులో అవైలబిలిటీలో ఉందండి ఇదంతా కూడా. ఆ మట్టి తొలిచిన ఏదైతే ప్లేస్ ఉందో అది ల్యాండ్ అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.